హాయ్ ఫ్రెండ్స్, ఉదయం మనం అన్నం చేసినప్పుడు పొరపాటున కొన్ని బియ్యం ఎక్స్ట్రా పడి అన్నం మిగిలిపోయినా, లేదా ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వస్తున్నారని చెప్పి అన్నం ఎక్కువగా చేసి వాళ్ళు రాకపోయినా ఏం చేస్తాం? మిగిలిన అన్నం మన హౌస్ వైఫ్స్, ఆ ఇంటి గృహిణులు తినక తప్పదనమాట. ఇక అలాంటప్పుడు ఏం చేస్తాము? ఆ మిగిలిన అన్నాన్ని చిత్రాన్నం చేసుకొని తింటాము. లేదా మనము రాత్రికి టిఫిన్లు తినేవాళ్ళు ఆ అన్నం ఉంచుదామా పాడేద్దామా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ అన్నం పాడేయడానికైతే మనసు ఒప్పదు. అలాంటప్పుడు ఇంటిల్లపాది, ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే ఇంటిల్లపాది పిల్లలతో సహా ఆ అన్నము ఇష్టంగా తినాలి అంటే ఈ రెసిపీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. సూపర్గా అయితే కుదురుతుంది. అస్తమానం చిత్రాన్నం ఏం చేసుకుంటాం చెప్పండి? ఆ చిత్రాన్నం తిని తిని బోర్ కొడుతుంది కదా, అందులో రాత్రిపూట అంటే చిత్రాన్నం అస్సలు తినబుద్ధి కాదు. అలాంటప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నన్ను నమ్మండి, నేనైతే చేశాను, చాలా టేస్టీగా అయితే కుదిరింది. మీరు కూడా ఇదే పద్ధతిలో అయితే ట్రై చేయండి, సూపర్గా అయితే ఉంటుందన్నమాట. ఇక నేను ఈ రెసిపీ చేయడానికి బాండీలో తగినంత నూనె అయితే వేసుకున్నాను. మీ అన్నము ఎంత ఉందనే దాన్ని బట్టి ఈ నూనె అయితే వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఇందులో పోపు దినుసులు ఎక్కువగా వేసుకోవాలి. పోపు దినుసులు అంటే మనం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఇంకా జీలకర్ర. ఈ జీలకర్ర కూడా కంపల్సరీ ఉండాలండి. ఒక హాఫ్ స్పూన్ మైనా జీలకర్ర వేసుకోవాలా. ఇవన్నీ వేసుకొని పోపు దినుసులు బాగా వేగిన తర్వాత అప్పుడు మనము బాగా పండిన టమాటాలు, ఒక 3 టమాటాలని కట్ చేసి సన్నగా ముక్కలు లెక్క తరుక్కొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పోపు దినుసులు వేగంగానే ముందుగా మీరు పచ్చిమిరపకాయలు వేయండి. సుమారుగా ఒక 8 పచ్చిమిరపకాయలు అయితే నేను వేశాను. మీకు కారం ఎక్కువగా ఇష్టపడినట్టయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఈ కారంగా ఉంటేనే ఈ రైస్ అయితే టేస్టీగా ఉంటుంది. ఈ 8 పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఈ టమాటాలు కూడా వేసి బాగా మగ్గనియండి. బాగా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు ఇందులో వేసేసేయండి. ఎంత బాగా మగ్గాలంటే ఈ టమాటాల నుంచి ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట. ఇలా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఇది బాగా మగ్గినట్టు. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇందులో మనం ఉల్లిపాయ వేయట్లేదు, ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు. ఎందుకంటే రాత్రిపూట కదా మనం తినేది, అల్లం పేస్ట్ వేస్తే మనకు అది ఎగుటు కొట్టినట్టుగా ఉంటుంది. పైగా అది టమాటా రైస్ లెక్క అయిపోతుంది. కాబట్టి టమాటాలు మాత్రమే వేస్తున్నాము, ఉల్లిపాయ వేయట్లేదు, అల్లం పేస్ట్ వేయట్లేదు, ఎటువంటి చెక్క, లవంగా, మసాలా ఎటువంటివి వేయట్లేదు అనమాట. ఇక్కడ సింపుల్గా ఈ పోపు పెట్టుకొని టమాటాలు వేసుకొని ఈ కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీ అన్నం ఏదైతే మిగిలిందో ఆ అన్నం బాగా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. నాకైతే అన్నం కొంచెం మెత్తబడింది, కొద్దిగా మెత్తగా అయింది. కానీ పొడి పొడిగా ఉండేటట్టు చేసుకొని ఈ మిగిలిన తిరువాత ఉంది కదా, ఈ తిరువాతలోనే వేడి మీద వేసేసేయండి. వేసిన తర్వాత బాగా మనం టాస్ చేస్తాం కదా, మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అందుకు కలుపుతారు కదా, అట్లా బాగా కలపాలన్నమాట. తగినంత ఉప్పు వేసుకోండి. ఇలా బాగా కలిపితేనే ఈ పేస్ట్ అంతా దానికి పడుతుంది, మంచిగా టేస్ట్గా అనిపిస్తుందండి. బాగా కలిపిన తర్వాత ఈ హైలో పెట్టుకొని స్టవ్ బాగా ఈ అన్నం కూడా దీంతో పాటు వేడయ్యేలా కలపండి. ఇలా మీరు కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ టమాటాల్లో ఉండే రసం ఉంటుంది కదా, అది అన్నం పీల్చుకుంటుంది. అంతేకాదు మనకి మరి తడిగా తామగా లేకుండా ఉంటుంది అనమాట. ఇక మీకు ఒకవేళ ఈ టమాటాల తడి ఎక్కువ అయ్యింది అన్నంలో అని అనిపిస్తే ఇందులో మనము ఒక కొత్త ఇంగ్రీడియంట్ వాడుతున్నాము. కొత్త అంటే కొత్త అనేం కాదండి, మీరు ఉప్మాలో పప్పుల పొడి వేసుకుంటారు కదా, పుట్నాల పొడి అంటారు కొంతమంది. ఈ పప్పులు, ఎల్లిపాయలు అన్నీ మిక్సీ పట్టినది ఉంటుంది కదా, ఆ పప్పుల పొడిని 2 స్పూన్లు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. ఆ 2 స్పూన్ల పప్పుల పొడి వేసి బాగా కలపండి. అలా కలిపినప్పుడు ఈ టమాటాలో ఉండే గుజ్జు, టమాటాలో ఉండే తడి అంతా కూడా ఆ పప్పుల పొడి పీల్చేస్తుంది. అన్నం పొడి పొడిగా అయితే అయిపోతుంది అనమాట. సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. నోటికి కారంగా లైట్గా పులుపు టేస్ట్తో అద్దిరిపోతుంది. ఇక మన ఛానల్ ఇంటింటి గృహలక్ష్మిలో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయండి. అంతేకాదు అరుణాచలం గురించి, అలాగే మురుడేశ్వర్ గురించి, ఇంకా చాలా ట్రావెల్ బ్లాగ్స్ అయితే ఉన్నాయి. ఒంటిమిట్ట రామాలయం గురించి మనకు ఎన్నో తెలియని విషయాలు అనేవి అందులో బాగా చెప్పబడి ఉన్నాయండి. దయచేసి అవన్నీ కూడా చూడండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి రిఫర్ చేయండి. ఓం నమ శివాయ. నాకు ఆ శివయ్య అంటే చాలా ఇష్టము. మీకు కూడా ఇష్టమైనట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వంట మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారు కదా, ఇలా పప్పుల పొడి లాస్ట్లో అంతా కలిపిన తర్వాత వేసుకొని అన్నం బాగా వేడయ్యేటట్టు టాస్ చేయాలన్నమాట. బాగా కిందికి పైకి కలపాలన్నమాట. అప్పుడే అన్నం వేడిగా ఉంటేనే ఇది కంప్లీట్ అయినట్టు. వేడి కాకుండా ఊరికి టమాటా పేస్ట్ కలిపేసి దించేయద్దండి, టేస్ట్ అంత బాగా ఉండదు. ఇక సెలవండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంటింటి గృహలక్ష్మి శ్రావణి. థ్యాంక్ యూ.